130 ఎకరాలు టీఎన్జిఓ కాలనీకి ఇచ్చినప్పుడు కూడా అడగొచ్చు, ఇంకెక్కడ నిచ్చుకోవయా, ఈ ల్యాండే ఇవ్వాలని అడగొచ్చు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అప్పుడు ఉన్నాయి దుప్పులు, జింకలు, కుందేళ్లు, నెమళ్ళు అప్పుడు ఉన్నాయి. సార్ చెప్పదా సార్? యా ప్లీజ్ ప్లీజ్. మిత్రులందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. బేసిక్ ఇష్యూ ఏంటంటే, ముందు రాకేష్ గారు లేవడెత్తిన ఒక అంశం సమాధానం చెప్తాను సార్. ఈ రోజు మా పార్లమెంట్ సభ్యులు కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిశారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో ఇంటర్ఫియర్ కావాలని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టారు. గుర్తు చేస్తున్నాం, బీజేపీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు, కేంద్ర విశ్వవిద్యాలయం కదా అనే అంశంలో మీకు జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను సార్. రెండో కానీ ఇందులో ఐఎమ్ సారీ, ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మీ ఎంపీలు ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఎక్కడా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని రాయలేదు. ఇంటర్వెన్షన్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎకలాజికల్ అండ్ హెరిటేజ్ ల్యాండ్ ఇన్ కంచగచ్చిబౌలి, హైదరాబాద్. సార్ నేను దానికి అందుకోసం అక్కడికి వస్తున్నాను సార్. బేసిక్ గా పైగా ఇంకోటి ఇందులో ఆశ్చర్యకరంగా పెట్టిన పాయింట్ ఏంటంటే, దిస్ ఏరియా లొకేటెడ్ నియర్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నాట్ బిలాంగ్స్ టు హైదరాబాద్ అని పెట్టలే, నియర్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అంటే కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది, మీరు చేసేది మీ ఇద్దరిది ఒకటే బాణి అనుకోవాలి. ప్రభుత్వం, వ్యక్తులు కాదు. ఓకే, నేను 2-3 క్లారిటీ ఇస్తాను, అందుకోసం నేను అది చెప్పబోతున్నాను సార్. ఈ రోజు వరకు ఉస్మానియా యూనివర్సిటీలో నిజాం కాలంలో ఇచ్చినటువంటి భూమిలో చాలా కబ్జా అయింది. చాలా వివిధ సంస్థలకు కూడా ఇచ్చారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు కూడా ఇచ్చారు. అది మనకు తెలుసు. ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్, దాని తర్వాత అక్కడ ఇంకా హోమియోపతి కాలేజ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాని తర్వాత దూరదర్శన్, అట్లా అనేకమైనటువంటి భూములు ఈవెన్ ఆంధ్ర మహాసభ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇచ్చారు. కొన్నిసార్లు మేము రాకేష్ గుర్తు చేసినటువంటిది ఆరాధన థియేటర్కి ఇస్తున్నప్పుడు మేము కొట్లాడినాం. దాని తర్వాత సిసిఎంపీ దగ్గర ఆయన పేరు నోమ యాదగిరి రెడ్డి గారు భూ కబ్జా చేస్తున్నప్పుడు కొట్లాడే మీద స్ట్రీట్ వార్ అయింది, అరెస్ట్ కూడా అయినాయి, చాలా జరిగింది. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ సార్. ఆ భూమి యొక్క ఓనర్ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే సార్. ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీద భూమి ఉండదు, లేదు కూడా సార్. ఇదేంటే ముందు అది క్లారిటీ ఇస్తే, నిజాం కాలంలో ఇచ్చిన భూమి అయినప్పటికి కూడా నిజాం కాలంలో నిజాంకు చెందినటువంటి ఒక మహిళకి ఇచ్చినటువంటి జాగీర్ అది భూమి యాక్చువల్ గా. ఆ జాగీర్ భూమిని ఆమె యూనివర్సిటీ కోసం ట్రాన్స్ఫర్ చేసినటువంటిది ఇది. బట్ అది ఉస్మానియా యూనివర్సిటీ భూమి అయినా అది ప్రభుత్వమే భూమి యొక్క యజమాని సార్. ఈ రోజు వరకు కూడా ది గవర్నమెంట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ఇదే పరిస్థితి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉంది సార్. గవర్నమెంట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ది ల్యాండ్. యూనివర్సిటీతో నాకు యూనివర్సిటీ నెలకొల్పడానికి, యూనివర్సిటీ జరగడానికి, అది 72లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 పాయింట్ ఫార్ములా వచ్చిన యూనివర్సిటీ కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎక్కడ రీజనల్ అప్పుడు 6 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ లో ఉస్మానియా యూనివర్సిటీ రీజనల్ యూనివర్సిటీకి అయిపోయింది. అప్పుడు ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ కాబట్టి హైదరాబాద్ లో మొత్తం 2 రాష్ట్రాలకు కలిపి ఒక యూనివర్సిటీ ఉండాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు సార్. అప్పుడు పెట్టినటువంటి పర్పస్ కూడా అదే సార్. అందుకోసం ఏంటంటే, ఇది అప్పుడైనా టైటిల్స్ ప్రభుత్వమే సార్, దాని ఓనర్ ప్రభుత్వమే, పెట్టింది యూనివర్సిటీ ప్రభుత్వ. ఓకే ప్రభుత్వం యూనివర్సిటీకి ఇచ్చినా కూడా ప్రభుత్వమే యజమానిగా ఉంటది, బానే ఉంది. ఇప్పుడు జరుగుతున్న గొడవకి ఇది ఇవాళది కాదు కదా, గతంలో కూడా జరిగింది కదా. ఇప్పుడే మహేష్ గారు బయట పెట్టాడు, కేసీఆర్ ప్రభుత్వం అఫిడవిట్ పెట్టేసింది ఈ ల్యాండ్ యూనివర్సిటీ కాదు అని. నేను అక్కడికి వస్తున్నాను సార్. సుప్రీం కోర్టు అయితే 2003 నుంచి జరిగినటువంటి జడ్జిమెంట్, ఈ మధ్యలో వచ్చే జడ్జిమెంట్ లో అది ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేసింది సార్. దాంట్లో కూడా మళ్ళీ ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేసింది. అయితే ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు హైదరాబాద్ స్టూడెంట్స్ ఉద్యమం చేస్తున్న సందర్భంగా దాన్ని కొలిసి లెక్క చేసి, మీరు రాకేష్ గారు చెప్పినట్టుగా ఎంత భూమి ఉంది, ఎంత ఇచ్చాం, ఎంత ఎవరికైనా కబ్జా చేశారా, గోడ ఎక్కడ ఉంది, దాని ఫెన్సింగ్ ఎక్కడ ఉంది చూపించి ఫైనల్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇది క్లియర్. ఒకవేళ ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది, యూనివర్సిటీకి చెందలేదు, యూనివర్సిటీ ఇచ్చిన భూమిలో లేదు కనుక అనుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వం అయితే దాని విషయంలో కూడా ఇంటర్ఫియర్ కావాలనేది మా యొక్క దాని మీదనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దాని ఆధారంగానే మేము రిప్రజెంటేషన్ ఇప్పుడెందుకు ప్రభుత్వం ఆ భూమిని డెవలప్మెంట్ కోసమో ఇంకా దేనికోసమో ప్రభుత్వం యూజ్ చేయాలనుకుంటోంది. అదే అందుకనే మీరు మీ పార్టీ ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? మేము ఈ రోజు అనుకున్నది ఏంటంటే సార్, స్టూడెంట్స్ ఉద్యమం చేస్తున్నారు, అక్కడ విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. అందుకోసమే మేము ఈ రోజు మా ఎమ్మెల్యేలందరూ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, ఈ రోజున
నిజ నిర్ధారణ కోసం మా ఎమ్మెల్యేలు అందరి యొక్క టీము వెళ్ళాలనుకున్నారు సార్. ఎంత క్లారిటీగా చెప్తున్నా సార్, నిజ నిర్ధారణ కోసం ఆ భూమి, దానికి ఎక్కడ పరిస్థితులు, దాని సంగతి ఏంది, అక్కడ ఉన్నది ఏంది, లేనిది ఏంది, అసలు ఎక్కడ హద్దులు ఉన్నాయో వీటి నిజ నిర్ధారణ కోసమే ఈ రోజు వెళ్ళాలి మా ఎమ్మెల్యే అని డిసైడ్ చేస్తే వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత అరెస్ట్ చేసి మా ఆఫీస్ వదిలిపెట్టిపోయారు. ఇది ఉద్యమం సాగుతుంది. మేము ఆడ ఉద్యమం చేయడానికి మా ఎమ్మెల్యే పోలేదు, నిజ నిర్ధారణ కోసం అన్న పదాన్ని చాలా బొక్కి మరీ చెప్తున్నాను సార్. అందుకోసమనే నిజ నిర్ధారణలో ప్రభుత్వం దాన్ని విద్యార్థులకు క్లారిఫై, అంటే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వ భూమి అయితే దాని మిగతా యూనివర్సిటీకి ఇచ్చిన భూమి ఎంత ఎక్స్టెంట్, ఎంత ల్యాండ్, ఎంత భూమి ఇచ్చారు, దానికి హద్దులు ఏంటివో ప్రభుత్వమే పెట్టాలి. మేము ఉస్మానియా సిటీలో కూడా మీకు చెప్పిన మొత్తం 2000 ఎకరాల పై చిలుకుంటే ఇప్పుడు 1350 ఎకరాలే ఉంది సార్ ఉస్మానియా సిటీకి. ఒకటి రాజకీయ నాయకులే ఆక్రమించుకున్నది. లేదు ప్రభుత్వ రాజకీయ నాయకులు ఇక్కడ రాజకీయ లేదు అనకండి, ఎక్కడైనా రాజకీయ నాయకులు